ఇంకోటి నువ్వు ఇంగ్లీష్ లో కూడా చాలా బాగా మాట్లాడతావు అని చెప్పి నేను ఇంగ్లీష్ లో ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఇష్యూ. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, హౌ ఆర్ యూ అనిల్, ఫైన్ ఫైన్. నన్ను అడుగు, హౌ ఆర్ యూ బ్రో, ఫైన్. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇంటర్వ్యూ డూయింగ్, హ్యావ్ యూ ఈటెన్ యువర్ ఫుడ్, ఫుడ్ లంచ్, అన్నం. ఓకే, నవ్వుతారు ఇట్లా కామెడీ వస్తుంది. నెక్స్ట్ వేర్ ఆర్ యూ గోయింగ్, నెక్స్ట్ వేర్ ఆర్ గోయింగ్ అంటే హైదరాబాద్ టు కొడంగల్ టు హైదరాబాద్. వై ఇంటర్వ్యూ. విచ్ ఇంటర్వ్యూ, యూట్యూబర్, యూట్యూబ్ ఇంటర్వ్యూ. సో హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్, ఉంది హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్, మనీ, ఎస్ మనీ 3,000 నుంచి 5,000 వరకు అంతే. ఓకేనా అలా ఇంగ్లీష్ ఇంగ్లీష్ యాడ్ చేయన్నా, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే అంతవరకు చెప్తాను నేను, కొద్దిగానే వస్తుంది. ఓకే ఓకేనా, తెలుగులో అడుగు. ఇంకో డైలాగ్ అయితే ఫుల్ వైరల్ అయింది ఇది, కింద మీద ఊపు. ఇది ఆల్రెడీ చూస్తావు. హాయ్ ఫ్రెండ్స్, అనిల్ హాయ్. హాయ్ 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 శేఖర్, గుడ్ ఈవినింగ్. ఎక్కడ వచ్చినావు? శేఖర్ అన్న దగ్గరికి వచ్చిన. నా దగ్గరికి వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇక అనిల్ మన హైదరాబాద్ నుంచి వచ్చాడు, యుశేఖర్ కొడంగల్ ఇంటి వరకు. నా అనిల్కు నా దగ్గర వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది ఒకప్పుడు మనం డైలాగ్ ఏది కొడుతుంటే మొత్తం అన్ని ఉంకాల వైరల్ అయిన డైలాగ్ శాతవాహన కొడుకులు కాకుండా వస్తున్నాయి, కాకుండా కింద మీద ఉప్పు శేఖర్ అన్న తోపు రేబాల్ ఎట్లుంది కటౌట్ క్లోజ్, సూపర్ ఉంది. అది ఇదే చూడు నాత, ఈ గుండె అనేది ఇదే. అంత గట్టి గుండె ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఎక్కడ వచ్చినామంటే మా తాతోళ్ళు, మా అవ్వోళ్ళు, మా పెద్దపోళ్ళు కానీ ఎంత గట్టితనం. ఇప్పుడు ఈ యూత్లా ఈ సంవత్సరం పుట్టిన పిల్లలు ఇలా మాట్లాడాలంటే సిగ్గువాడి దాక్కుంటారు. ఇప్పుడు నా వద్దకు వచ్చినట్ట కూడా సిగ్గులు వాడి అక్కడక్కడ పోయి నవ్వుతుంటారు. ఇది మనకు అవసరం లేదు. మా తాతోళ్ళు నాకు గట్టితనం ఇచ్చిండ్రు, మా అప్పలు నన్ను గట్టిగా తినబెట్టిండ్రు, గట్టిగానే మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఈ ప్లేస్లో మాట్లాడడానికి ఈ జనాలకు రాదు. ఇప్పుడు వస్తుందే. నీకు నీ స్లాంగ్ ఒకటి ప్లస్ అయింది అనుకోవచ్చా, మీ భాష ప్లస్ అయిందంటే అది మాటను బట్టి అయింది, కానీ ఇట్లా మాట్లాడడానికి, ఇట్లా ధైర్యంతో మాట్లాడడానికి ఇప్పటి పిల్లలకు రాదు. ఇప్పటి పిల్లలు చెడు చేయడానికి వేలల్లో ఉన్నారు, నిజాయితీగా మాట్లాడడానికి 10 మంది కూటారు ముందరికి. నిజాయితీగా మాట్లాడు, నేను నిజాయితీ మాట్లాడ. తప్పు చేసిన ఒప్పుకుంటా అంటావు, తప్పు చేసిన తప్పుడు పని నేను ఎప్పటికీ చెయ్యను, చెయ్యలేను. శాతం అయితే అయ్యిందంటని చెప్తాం, లేదంటే కాదంటని చెప్తాం. ఇన్స్టాగ్రామ్ లో చూసిన నటనం స్టార్, ఫేస్బుక్ స్టార్, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అందరు కలిసి బషీర్ మాస్టర్, సో అంతా కలిసి కనిపిస్తారు. ఎంత ఒక బ్యాచా అడుగు, ఎంత ఒక బ్యాచా అంటున్నా? మాది ఒక బ్యాచ్. కలిసి ఎప్పుడైనా? బషీర్ మాస్టర్ ఫస్ట్ నాకంటే పరిచయం అంటే బషీర్ మాస్టర్. ఓకే, దాదాపు 8 మంత్ 9 మంత్ నుంచి సంవత్సరం అయింది. ఆయననే అప్పట్లో మనం టిక్లాట్లో చేసేటప్పటి నుంచి నాకు పరిచయం బషీర్ మాస్టర్. నేను ఎవరికి సెల్ఫ్ కూడా అడగలేదు. ఆయన ఎందుకు పరిచయం అయిందంటే నా వీడియోలు ఏది అదే చెప్పాను కదా, గద్దర్ పాట మీద డ్యాన్స్ చేసినని మోజులో టిక్ టాక్ ఉన్నాయి కదా అప్పుడు కూడా, ఆ టిక్ టాక్లో పరిచయం. ఈ ఉప్పల్ బాలు వాళ్ళందరూ అంతా ఒక గ్యాంగ్ అనేది నాకు అప్పుడు ఎరకైంది. నేను పక్కా మాట్లాడేది బషీర్ మాస్టర్ తోటి, ఎందుకంటే అతను అందరిలాగా లేకుంటాడు, ఒక హెల్పింగ్ కావాలన్నది. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రోల్ నడిచింది, నటనం స్టార్ కి ఉప్పల్ బాలు అని చెప్పి, అగ్గిపేట మచ్చ అని చెప్పి. అయితే ప్రతి మాటకైతే నేను బషీర్ మాస్టర్ తోటి క్లోజ్ ఉంటా. ఇంకోటి మీ పైన ట్రోల్ కూడా నడిచింది, నటనం స్టార్ ఉప్పల్ బాలు లవర్స్ అని చెప్పి. దీనిపై మీరేమంటారు? ట్రోలింగ్ అంటే నీకు తెలియదేముంది. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, అది అస్తమాను ఉప్పల్ బాలు యుశేఖర్ లవ్ స్టోరీ మ్యాటర్ నడుస్తుంది, అవ్వబ్బా నడుస్తుంది అంట అని చెప్పిన. ఎందుకంటే నడుస్తుంది అన్నప్పుడు నడవలేదని చెప్పరాదు కదా. సోషల్ మీడియాలో మనం రన్ అయ్యేది కావాలి. ఇప్పుడు ఉప్పల్ బాల్ అంటే ఒకటి ఏదో ఒకటి రకంగా ఉన్నాడు, వాడిని మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నాడు. ఓకే, వాస్తవానికి ఓకేనా? ఎందుకు ఓకే అన్నా చెప్పు. నిజంగా నువ్వు పరిచయం కాకు, నువ్వు పరిచయం అయితే మళ్ళీ డౌట్ అడగలవు. అరే ఆన్సర్ అట్లా చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవాలి దాంట్లో పాయింట్. ఓకే ఎందుకన్నా తెలుసా, ఇప్పుడు నువ్వు మీడియావు, నేను మీడియా ముందల్లా ఓకే అనాలి. మరి ఓకే అనుకుంటే ఏ రాంగ్ వాడేవాడు నేను వాడు అంటే బాగుంటది కదా, అట్లా చెప్పి ఓకే అని చెప్తున్నావు. సో ట్రోలర్స్ రెడీ ఉంటారు వేసుకొని, మరి వేసుకోమను. ట్రోలర్సే కావాలి మనకు, ట్రోలర్స్ కి ఫ్రీగా వదిలిపెడుతున్నాం. మరి వదిలిపెడుతున్నాము. ఒక లవ్ స్టోరీ ఒకటి ఎదుక కావాలంటే ఓన్లీ అబ్బాయి అమ్మాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలవుతుంది. వాడు బాయ్స్ నేను బాయ్స్ ఇద్దరు చెక్కల్లాగా చేసుకుంటానంటే అది తప్పు కదా, అవునా కదా? ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఇష్టపడిన అబ్బాయి
వాళ్ళిద్దరు కలిసి ఒక లవ్ అనేది పుడుతుంది. ఇప్పుడు అబ్బాయి నేను అబ్బాయి, ఉప్పల్ బాలు అబ్బాయి, లవర్స్ అని ఎట్లా అంటారు? ఆ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెట్టిందే రైట్ అనాలా రాంగ్ అనాలా? అలాంటి కొడుకులను ఏమంటారు? శాతాగాడి కొడుకులు అంటారు. మరి ఇంకేందంటారు? అగ్గిపెట్ట మచ్చతో కూడా కలిపారు కదా. కలిసిన మరి అగ్గిపెట్ట మచ్చేసి కూడా కలిసిన అంటే వాడు కూడా తెలియకుండే. అరే ఈయన ఎవరు అంటే మొన్న నేను ఇమ్రాన్ అన్న దగ్గర విన్నా కదా, అడిగిండు అన్న యువశేఖర్ అన్న అంటే నీవేనా అంటాను అన్నాడు. అవును మచ్చ అంటా అని చెప్పిన. మచ్చ అంటావు? మచ్చ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఈ మొన్న నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయినాం. వీడియో కూడా పెట్టినా మచ్చానా నీ ముందు జర వీడియోల గురించి మందాయి వీడియోలు చేసిన అవన్నీ ఏం పెట్టుకోకు, అవన్నీ ఏం పట్టించుకోకు మచ్చాన అంటే అట్టే అన్న మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాను అన్నాడా లేదా? అతని మాట తీరం వేరేగా ఉంటుంది కానీ చాలా అమాయకుడు మచ్చ. ఎందుకంటే మచ్చ చేసే కామెడీ వల్ల జోస్ వస్తలేదు. ఇట్లా కొట్టుకుంటాడు చూడు మచ్చ, దాని నుంచి వాడు ఫేమ్ అయిండు. మాటను బట్టి కానీ ఎదుటి వ్యక్తిని నేను కొట్టడానికి రాదు కాబట్టి వాడు ఇట్లా కొట్టుకుంటా. అడిగినా నేను వాడికి మచ్చకు డౌట్ అడిగినా, మచ్చ నా అట్లా తప్పే, ఎందుకంటే నీకు ఫేమ్ ఉంది, నీకు ఫేమ్ ఉన్నప్పుడు 10 మందిలో చెంప కొట్టుకోవడం తప్పు. నీకు కొట్టడానికి చాలా కాకుంటే 4 మాటలు తిట్టి పంపించి కానీ ఊకే అస్తమానం ఉడితే గలీజ్గా ఉడతలేదా? ఇప్పుడు నీవే నాకు అంటున్నావు శేఖర్ అన్న కామెంట్లు ఇంతగానం వస్తున్నాయి, మరి నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు అంటున్నావు. ఇప్పుడు నాదైనా మనిషే, వాయిందైనా మనిషే కదా, నేను ఇలా ఆలోచన చేస్తా. నాకేం పట్టింది అని చెప్పడానికి? అంటే ఫ్రెండ్స్ రారాపుర కొట్టుకుంటారు మరి ఏమంటాడు? నేను మచ్చ ఏమంటాడు? అన్న అంటాడు, నువ్వు నేను మచ్చ అంట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి మీతో మధ్యలో ఎందుకు అలాంటివి వస్తున్నాయి? మళ్ళీ వస్తుంటాయి నీకు అయిపోయి కామెంట్లు ఇప్పుడు నీకు వస్తుంటాయి, ఫాలోయింగ్ అట్లే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏమంటే ఉప్పల్ బాలు మేము లవర్స్ అని చెప్తి, పెళ్లి చేసుకున్నాం అది చేసుకున్నాం అని చెప్తి. ఇప్పుడు కొద్దిగా ఏమనిపిస్తుంది జనాలకు, అరే ఉప్పల్ బాలు శేఖర్ పెళ్లి చేసుకున్నట్ట మళ్ళీ ఏం చేయాలప్ప అంటే మళ్ళీ ట్రెండింగ్ లా శేఖర్ అన్న రావాలని చెప్పి చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు జరా ట్రెండింగ్ లా చేస్తున్నారు. ఇంకోటి ఏం చేయాలప్ప మళ్ళీ ఏమని పట్టుకుని స్వాతి నాయుడు కలిపిండ్రు. రైట్, నేను నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే. ఇప్పుడు స్వాతి నాయుడు కలిపిండ్రు, కామెంట్ లా కలిపిండ్రా లేదా? అవును, అదే అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పినావు. అన్నా ఏమైనా మళ్ళీ ఉప్పల్ బాలు తీసి పెట్టినాము స్వాతి నాయుడు కలిసినాము అనేది వచ్చింది. జనాలకు బోర్ కొట్టే ఆప్షన్ మొగుడు అని చెప్పినావు. స్వాతి నాయుడు ఆడమే కదా. అది ఎందుకు వచ్చింది తెలుసా? అది ఎందుకు వచ్చింది? నమ్మించడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిండు, నవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఆ స్వాతి నాయుడు ఎలా ఉంటాడో మనం మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఎప్పుడు గడవలేదు. నాకు కలిసింది ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యన్న, ఈ కుర్చీ మడక డైలాగ్ వాడు, మళ్ళా కాలా పాష వాళ్ళు మాది అంతా ఒక గ్యాంగ్. అది ఈ స్వాతి నాయుడు నాకు ఆల్రెడీ అనేది ఎవరు వైజాగ్ సత్య అని అన్నాడు. స్వాతి నాయుడు అది బర్త్డే ఉందంట, జర వీడియో పెడతావా అన్నాడు. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన అనుకో ఇంకా ట్రోల్గా నీకు. నేను ఆలోచన చేసేయమన్నా స్వాతి నాయుడికి అయితే నేను పెట్టానన్నా. నేను ఎందుకు పెట్టానన్నా అంటే వీడికి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు, యువశేఖర్ మొత్తం లవర్స్ బాయ్. నేను ఆడికి ఒక బూత్ చెప్పినా కూడా ఏం చెప్పినా, అరే బాబు వాడు బాయ్స్ అవుతాడు, నేను బాయ్స్ అవుతాడు, మొగోళ్ళు తప్పాకరంగా. వాస్తవానికి నిజాలే మాట్లాడలే కానీ ఏదో దొరుకుతున్నది కదా కామెంట్ చెబుతా. ఇది వాళ్ళకి ఎట్లుంది తెలుసా? ఆనందం, సంతోషపడుతుంది అంతేగాని దీంట్లో పెళ్లి చేసుకోలు, శోభనం చేసుకోలు ఇవన్నీ ఏం రాలేవు. వాళ్ళకి ఆనందం అనేది రావాలి. అంటే ప్రజల్ని లభించడానికి శేఖర్ భాయ్ ఏదైనా చేస్తాడు, ప్రయత్నం రావాలి. ఓకే, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.